కృతజ్ఞత, నాకు మేలు చేసినోని నేను మర్చిపోను, తిరిగి నేను మేలు చేయాలి, లేదా నన్ను నమ్మి నాకు తోడ్పడిన వ్యక్తికి నేను నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి. నేను నైవంచన చేసేటట్టు ఉండకూడదు, ద్రోహము తలపెట్టేటట్టు ఉండకూడదు. ఓకే, ఈ మనసు మన దగ్గర ఉందా లేదా దేవుడు చూస్తాడు. ఇక నీ దయగలిగిన బుద్ధిని చూస్తాడు, నీ దాతృత్వాన్ని చూస్తాడు, నీలో ఉన్న సహనాన్ని చూస్తాడు, త్యాగబుద్ధిని చూస్తాడు, మంచి మనస్సాక్షిని చూస్తాడు. ఇదంతా పరిశీలిస్తాడండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక మీకు 2 ప్రశ్నలు తాటికి కూడా సమాధానం చెబుతా. ప్రశ్న ఏం వచ్చిందో నేనే చెప్పి సమాధానం కూడా నేనే చెబుతాను. దేవునికి స్తోత్రం. మీరే ఇబ్బంది పడకండి. జస్ట్ మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చూడు. దయాదృష్టి గలవాడు ఏంది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అది అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడట. మెతుకుపోతే బతుకుపోయిద్ది అనే మనస్తత్వం మనకు మంచిది కాదు. దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే, నాకు కొంత ఉంది, ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి. దాన్ని సాధన చేయాలి.